హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ 28 తారీఖు శనివారము. ఇక 9:15 అవుతుంది. రాగానే మనకు ఒక బుకింగ్ పడ్డది. 3.8 కిలోమీటర్ పికప్ ఉన్నది. మౌలాలి సైడ్ అనుకుంటా మనకి డ్రాప్ పాయింట్. చలో పోయి పికప్ అయితే చేసుకుందాం. ఏం మెట్రల్ ఉందో, టవర్ మెట్రల్ అంటున్నాడు, నాకు అర్థమైతే లేదు అది ఏముందో. పోయి ఆడ చూస్తేనే తెలుస్తుంది. చలో ఈ వీడియో అయితే ఇది నుంచి కంటిన్యూ చేద్దాం. ఇది హస్మత్పేట్ దుబాయ్ గేట్ రోడ్ ముందటనే ఉంది పికప్. వచ్చేసినాం మనం ఆల్మోస్ట్ పికప్ పాయింట్కి. ఇక్కడనే అంట పికప్ పాయింట్. లోడింగ్ వేసేసుకుందాం. ఇది మన మెటీరియల్. ఓకే, బేస్ 11 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇక బిఎస్ఎన్ఎల్ టవర్ ఉంటుంది కదా, అది తీసి కొత్తది రిప్లేస్ చేసిరంట. చలో పోదాం నడు. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ వీడికి క్లోజ్. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. 465 మనకు 375 రూపీస్ వచ్చింది. టైము 10:14, 10:14 అవుతుంది. ఈ కాలనీ నుంచి కొంచెం బయటికి పోయి వేరే బుకింగ్ తీసుకుందాం. మనకు ఒక చిన్న బుకింగ్ వచ్చింది, 350 ఉంది. కూర్చొని బోర్ వస్తున్నది. ఎంత 10:50 అవుతుంది టైము. 10:48 ఇక తీసేసుకున్నా. ఇది ఇక్కడైతే వస్తలేవు బుకింగ్స్. నాచారం సైడ్ అయినా పోతే వస్తుందేమో అని నాచారం వస్తే తీసేసుకున్నా. చలో పోదాం నడవండి. పికప్ 700 మీటర్సే ఉన్నది ముందట, అంటే 1 కిలోమీటర్ కూడా లేదు. చలో పికప్ చేసేసుకుందాం. వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇదే లైన్లో చూపెడుతుంది. ముందట లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది ఉన్నది మనది గూడ్స్. చాలా పొడుగున్నది. క్యాన్సిల్ చేయిస్తున్న ఆర్డర్, అందుకే నేనే క్యాన్సిల్ చేసేసిన. ఓవర్ సైజ్ గూడ్స్ అని పెట్టి క్యాన్సిల్ చేసేసిన. చూసినారా, రీజన్ ఓవర్ సైజ్ గూడ్స్ అని పెట్టి క్యాన్సిల్ చేసేసిన. చలో పోదాం నడవండి, వేరే బుకింగ్ తీసుకుందాం. ఈ స్కోర్ తగ్గించేసేయండి 88కి. మనకి ఏఓసి సెంటర్ దగ్గరకు వచ్చినాక ఒక బుకింగ్ వచ్చింది. ఈస్ట్ మారేడుపల్లి నుండి దిల్సుఖ్ నగర్కి 1 కిలోమీటర్ ఉండే పికప్ పాయింట్. మనం వచ్చేసినాం ఆల్రెడీ. ఈస్ట్ మారేడుపల్లి రోడ్ ఇది. ఆ బండి చూడండి, ఎలక్ట్రిక్ బండి ఎంత ముద్దుగా వెళ్ళిపోతున్నాడు లోడ్ వేసుకొని. ఏ టెన్షన్ లేకుండా వెళ్ళిపోతుండు గమ్మున. మనమైతే వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇక రైట్ సైడ్లో ఉన్నది పికప్ పాయింట్. ఫోన్ చేసి అడగలేదు ఏముందో మెట్రో, డైరెక్ట్ వచ్చేసిన. లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాను పికప్ పాయింట్కి. కాకపోతే ఆడ ఆల్రెడీ మన అక్కడ ఉందా లీలాండ్ లోడ్ అవుతున్నది. ఇక మనం పక్కన వెయిట్ చేయమన్నాడు. ఆ లీలాండ్ అయిపోగానే మన బండి లోడ్ అవుతుంది. చాలా వెయిట్ చేద్దాం. మన లోడ్ 13 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ప్రస్తుతానికి ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. గాంధీ తాతకు నమస్తే పెట్టుర్రు అందరూ. చలో మనము పోదాం నడవండి. బిర్యానీ తీసుకొని పోతున్నాం హాండి. మనం వచ్చేసినాము దిల్సుఖ్ నగర్కి. పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి. బరాబర్ టైంకి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇలా స్కూళ్ళు కూడా హాఫ్ డే ఉంటాయి కదా. 13 కిలోమీటర్లు రావడానికి దూల తీరిపోయింది ట్రాఫిక్ జామ్లో. ఇప్పుడైతే యూటర్న్ చేయగానే ఉన్నది మన డ్రాప్ పాయింట్. మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. 557 అయితే మనకి 451 రూపీస్ వచ్చింది. ప్రస్తుతానికి నేనే వెయిట్ చేస్తున్నా పిల్లర్ నెంబర్ 155 దగ్గర.
ఇక చూద్దాం ఎన్ని వచ్చామన్నా బుకింగ్ వస్తుందా. 1:12 అవుతుంది టైం ప్రస్తుతానికి. హాఫ్ డే అయిపోయింది అనుకోండి. ఈ హాఫ్ డేలో మనము 830 రూపాయలు మాత్రం చేయగలిగినాం ప్రస్తుతానికి. ఇక ఈవినింగ్ వరకు ఏమవుతుందో చూడాలి. నేను ఆడ నుంచి వచ్చేసినాను. వచ్చి ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర వెయిట్ చేస్తే ఇక్కడ నెక్లెస్ రోడ్ సైడ్ ఒక బుకింగ్ వచ్చింది. వీడికి మన ఇక్కడికంటే ₹620. ఇది మన ప్రగతి నగర్కి పోదాం, నడవండి. 2.8 కిలోమీటర్స్ వచ్చింది ఇది పికప్. మనం వచ్చేసినాం ప్రకాష్ నగర్ దగ్గరికి. ముందటి నుంచి లెఫ్ట్ తీసుకుంటే అదే మనము వచ్చేసినాము లొకేషన్కి. లెఫ్ట్ సైడ్లో కొరియర్ ఉంటుంది, అక్కడనే పికప్. ఇది మన మెటీరియల్. 17 కిలోమీటర్స్ వచ్చింది మనకి డిస్టెన్స్. ఆడనే ఇంకో 1 కిలోమీటర్ ఉంటుందంట. ఇంకొక పాయింట్ ఉన్నది, ఆడ వేయాలి అంటున్నాడు. మల్టీ పాయింట్ అయితే యాడ్ చేయలేదు, చేయమన్నాను. చేస్తాను పో అన్నాడు కానీ చేయలేడు. ఇంకో 5 బాక్సులు ఉన్నాయి, అది ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కియటానికి కొంచెం హెల్ప్ చేయి మావనికి అని చెప్పిండు. చూద్దాం ఏమెంత ఎక్స్ట్రా తీసుకుంటానో, ఏమెంత ఎక్స్ట్రా ఇస్తాడో. 1 కిలోమీటర్ వేరే పాయింట్ దగ్గర పోవాలంటే ఇంకా 5 బాక్సులు ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కేయడానికి హెల్ప్ చేయాలంట. ఇది ప్రగతి నగర్ చెరువు. ఇక్కడ హైదరాబాద్లో క్లీన్ చేసేసినారంట మొత్తము, లెఫ్ట్ రైట్. ఈ ఫెన్సింగ్ న్యూస్లో చూపిస్తున్నారు. ఈ ఫెన్సింగ్ ఉన్నదా ఇక్కడ. ముందు చేపలు అవి ఇవి అమ్ముతుండే నాన్ వెజ్. ఆ షాప్లు ఎక్కడ షిఫ్ట్ చేసారు, ఈ ఫెన్సింగ్ అంతా వేసేసారు ఇక్కడ. చెత్త వేయకుండా ఆడ వరకు వేసారు, లాస్ట్ వరకు. మనం వచ్చేసినాము ఫస్ట్ డ్రాప్ పాయింట్కి. ఫోన్ చేద్దాం ఆయన వచ్చిండో లేదో, డెలివరీ బాయ్. 5 ఇచ్చినాను, 5 ఉన్నాయి, వేరే చోటుకి వెళ్ళాలంట. రిటర్న్ పోతున్నా. నెక్స్ట్ డ్రాప్ పాయింట్ 1/2 కిలోమీటర్ ఉన్నది. యాడ్ చేస్తలేరు వాళ్ళు, ₹100 ఎక్స్ట్రా ఇచ్చేస్తాము రా అని చెప్తున్నారు. ఒక్కొక్కసారి పోర్టర్ కూడా యాడ్ చేసేస్తుంది ఎక్కువ అమౌంట్. మొన్న ఒకసారి 600 మీటర్స్ పోయినందుకు ₹425 యాడ్ చేసేసింది. ఫస్ట్ పాయింట్ దగ్గర అరైవ్డ్ అని క్లిక్ చేయలేదు. ఇప్పుడు సెకండ్ పాయింట్ దగ్గర పోతున్నా కదా, ఆడికి పోయినాక క్లిక్ చేస్తా అరైవ్డ్ అని. చూద్దాం అమౌంట్ ఏమొస్తుంది, ఎట్లా వస్తుందో. ₹100 లోపల వస్తే వాళ్ళది తీసుకుంటా, ఎక్కువ వస్తే పొట్టది తీసుకుంటా. చాలా మళ్ళీ పోదాం. అన్లోడ్ అయిపోయింది. ఇది ఆయన 2 వీలర్ మీద తీసుకుపోతాడంట. బాక్స్ దున్నపోతలకు ఉన్నది, సెకండ్ ఫ్లోర్కి వేసి వచ్చిన నేనే. ఆన్లైన్లో 620 ఉంటే 620 వచ్చింది. పక్కన మల్టీ పాయింట్ 1/2 కిలోమీటర్ ఉండే కదా, దానికి వాళ్ళే ₹100 ఇచ్చారు. ఇక టోటల్గా 180 ఇచ్చిర్రు అన్లోడ్ చేసినందుకు, ప్లస్ ఆ పక్కకు 1/2 కిలోమీటర్ పోయినందుకు. టోటల్ కలిపి 180 ఇచ్చిర్రు. ఆన్లైన్లో అయితే ₹502 కమిషన్ బొంగ. ఇది సంగతి. ఇప్పటి వరకు 1500 అయినాయి. 5 అవుతుంది టైం. ఇక్కడనే వెయిట్ చేస్తున్నాయి, చెరువు దగ్గరనే, ప్రగతి నగర్ చెరువు దగ్గర. చూద్దాం ఇంకేమైనా బుకింగ్స్ వస్తుండొచ్చు. 5 అవుతుంది కదా ఇంకా. చాలా మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. మనకు రన్నింగ్లోనే ఒక బుకింగ్ వచ్చింది. కుకుడుపల్లి నుండే 2 కిలోమీటర్స్ ఉన్నది పికప్. డ్రాప్ ఎక్కడికో నేను చూడలేదు సార్, ఇంకా రన్నింగ్లో ఉన్నది కాబట్టి. పికప్ పాయింట్ దగ్గరకు పోయినాక మెటీరియల్ ప్లస్ డ్రాప్ పాయింట్ ఎక్కడికో చూద్దాం. ఇప్పుడైతే పికప్ పాయింట్కి పోతున్నాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. లెఫ్ట్ సైడ్లో ఇది ఏదో థియేటర్ ఉన్నది, మూవీ థియేటర్. అరైవ్ అంటున్నది. లెఫ్ట్కి దబాంచి ఫోన్ చేద్దాం.
మన లోడు 3 డబ్బాలు. డ్రాప్ లొకేషన్ అటు ఉంది మన గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ఏమంటారు స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది కదా అక్కడ అంట. 13 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్. హైటెక్ సిటీ మెయిన్ రోడ్. ఇంకో 5 కిలోమీటర్స్ ఉన్నది ఇక్కడ నుండి. బిల్డింగ్లు చూసినారా ఎట్లున్నాయి. ఇది స్కై వ్యూ బిల్డింగ్. లైట్లు వేసే ఖతర్నాక్ కనిపిస్తుంది. డిఎల్ఎఫ్ రోడ్కి వచ్చేసినాము. లాస్ట్కి పోయాక యూటర్న్ తీసుకోవాలేమో. అక్కడ ఉన్నాయి అనుకుంటా ఫుడ్ కోర్ట్. ఇలా శనివారం కదా ఇక్కడ కొంచెం బంద్ ఉన్నట్టు ఉన్నది. ట్రాఫిక్ తక్కువ ఉన్నది. ఈ రైట్కి లెఫ్ట్కి అన్నీ తినే వస్తువులే ఉంటాయి అన్నట్టు. లైట్లు అన్నీ కనిపిస్తున్నాయి. అన్నీ ఏదో ఒక వస్తువు తినే వస్తువులు అమ్ముతుంటారు. మనం కూడా ఏదో అందులో ఏదో దుకాణం ఉన్నది అందులో డెలివరీ చేయాలి. మనకు వెతుకోనికి ఏమి ఇబ్బంది కాదులే. ఆడి లొకేషన్ కాడికి ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు. ఇటు చూడండి అన్నీ ఐస్ క్రీమ్ షాప్ ఏమంటారు షాప్లు. ఇక మిగతా పేర్లు కూడా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. మనం వచ్చేసినామంట పక్కకు ఆపుదాం. ఇది మన వెహికల్ ఆడ అన్లోడ్ అవుతున్నది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. కొంచెం బయటికి గుంజేద్దాం, మోసుకోబోతున్నారు పిల్లలు. లాస్ట్ బుకింగ్లా 504 అయితే మనకి 408 మిగిలింది. 95 రూపీస్ కమిషన్ చిన్న బుకింగ్లో కూడా. చలో వెయిట్ చేద్దాము. టైము 5:05 అవుతుంది. 7 6:42. ఇంకో బుకింగ్ వస్తుందేమో చూద్దాం. మళ్ళీ షూట్ చేస్తా బుకింగ్ రాగానే. 7 గంటలకు ఇంకొక బుకింగ్ వచ్చింది. చూసినారా, ఒక్క నిమిషం తక్కువ ఉంది 7కి. 7కి అంటే టెస్లా హఫీస్పేట్ చిన్న బుకింగే. జైబేర్ ఇంక్లీవ్ అంట. చలో పోదాం నడవండి పికప్ పాయింట్కి. 1 కిలోమీటర్ వచ్చింది మనకి పికప్ పాయింట్. ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడనే డెలివరీ చేసి వెనక వెయిట్ చేస్తుంటే వచ్చింది బుకింగ్. డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను. ఫోన్ చేయలే కస్టమర్కి. ఏం మెట్రల్ ఉందని కూడా అడగలేదు. ఆడికి పోయినాకనే చూసుకుందాం. కిలోమీటర్ ఉంది కదా పికప్ పాయింట్. మనం వచ్చేసినాము. ఇక్కడ ఏదో పీజీ ఉందంట. పీజీ పేయింగ్ గెస్ట్ ఉంటారు కదా బ్యాచిలర్స్, ఇక్కడ వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారంట. ఇదే అనుకుంటా రైట్. చలో ఫోన్ చేద్దాం ఆయనకు. ఎవరు బుక్ చేసి వాళ్ళకి. ఇక్కడనే ఉండొచ్చు పీజీ అంటే. వాతావరణం చూడంగానే అర్థమైపోతుంది పీజీది హాస్టల్ది ఇట్లనే ఉంటాయి. సేమ్ ఇట్లనే ఉంటాయి. ఇట్లా బాగుండి ఇట్లా. చలో ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన లోడు వాళ్ళ సంసారం. చలో పోదాం నడవండి. 4.3 కిలోమీటర్స్ వచ్చింది మనకి. డ్రాప్ లొకేషన్ దగ్గరనే ఉంది. చిన్న బుకింగ్. చలో పోదాం నడవండి. ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉంటుందేమో అని అనుకుంటున్నా. హఫీస్పేట్ డ్రాప్ వచ్చి హఫీస్పేట్ చెప్పినా కదా. పడ్డట్టున్నాడు. ఒక చేతితోటి ఐస్ క్రీమ్ తినుకుంటా ఒక చేతితోటి యాక్టివా నడిపిస్తున్నాడు మనిషి. పడ్డాడు బ్యాలెన్స్ అటు ఇటు. ఆయనను లేపి పక్కన ఉన్న వాళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి.
ఇది కొంచెం బస్తీ బస్తీ టైప్ ఉన్నది ఆఫీస్ పెట్. ఇక్కడ కూడా ఉందేమో పీజీ, మళ్ళీ రూమ్ తీసుకొని ఉంటుర్రు పిల్లలు. వెనకాల గుడ్ల ట్రే కూడా పెట్టారు. ఇంకా నీ గుడ్లకు నేను బాధ్యుని కానీ నేను ముందే చెప్పిన. మంచిగా ఉంటే ఉడకబెట్టుకొని తింటాము, ఇరిగిపోతే ఆమ్లెట్ చేసుకుంటాం అంటున్నారు వాళ్ళు. ఐస్క్రీమ్ బండి. చలో వచ్చేసినాము, ఇంకా లెఫ్ట్ ఉంటుంది. ఇది మన ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. లాస్ట్ బుకింగ్లో 4 to 4 అయితే 424 రూపీస్ అయితే మనకి 343 రూపీస్ మిగిలింది. 80 రూపీస్ ఎక్స్ట్రా వేసేసిండు రౌండ్ ఫిగర్. అంటే 424 ఉంటే 500 వేసేసిండు. కొంచెం అన్లోడ్ చేసేటప్పుడు బ్యాగులు అందించినందుకు. ఇది ఇప్పటి వరకు ఉన్న సంగతి. ఇప్పుడైతే ఇక్కడ ఆఫీస్ పెట్లోనే ఉన్నాను. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎప్పటి వరకు వస్తుందో. 7:41 అవుతుంది టైం ప్రస్తుతానికి. చలో నెక్స్ట్ బుకింగ్ రాగానే షూట్ చేస్తాం. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది, చిన్న బుకింగ్. 7:50 అవుతుంది టైము. మన కొండాపూర్ గచ్చిబౌలి అంట. మళ్ళీ రిటర్న్ అట్టేమో. చలో పోదాం, నడవండి. పికప్ 1.3 కిలోమీటర్ చూపిస్తున్నది. యాక్చువల్లీ ఫ్లైఓవర్ పైన నుంచి కూడా చూపించింది, కానీ మళ్ళీ ఇప్పుడు కిందికి చేంజ్ అయ్యింది. మరి దారి ఎట్లుంటుందో నాకు ఐడియా లేదు. బస్సుల నుంచి ఉంటుందా లేకపోతే మంచిగా ఉంటుందా అని. ఫోన్ అయితే పోతున్నా. ఓకే, దారి అయితే పెద్దగానే ఉన్నది. చాలా మన డిస్టెన్స్ 1.2 కిలోమీటర్స్కి తగ్గింది అన్నట్టు. చలో పోదాం. ఇది డిటీడీసీ వాళ్ళది అనుకుంటా, కొరియర్. లేకపోతే లొకేషన్ పెట్టుకున్నాడు, ఆడికి పోతాను తెలుస్తుంది. బస్సుల నుంచి మెయిన్ రోడ్కి వచ్చేసిన వల్ల ఆ ముందటి నుంచి లెఫ్ట్ చూపెడుతున్నది. ఇవ్వండి వచ్చేసిన లొకేషన్కి. ఇక్కడ లెఫ్ట్ గల్లీ ఉన్నది, ఇళ్ళకే అనుకుంటా. చలో ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఈడ ఉంది కదా డిటీడీసీ కొరియర్, వీడికి అనుకుంటా, వీళ్ళే బుక్ చేసింది అనుకుంటా. ఇది మన ఇంకొక హౌస్ షిఫ్టింగ్. చీకట్లో కనిపిస్తలేదేమో కానీ ఇంతే. ఇది మన అన్లోడింగ్ పాయింట్ సొసైటీ. ఈ లిఫ్ట్లు వేస్తున్నాం. కొన్ని తీసుకుపోయాడు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇచ్చేద్దాం, ఇచ్చేసి బయటికి వెళ్దాం. ఇంకొక బుకింగ్ వచ్చింది కొండాపూర్ నుంచి, మళ్ళా హఫీస్పేట్ దిక్కు. చిన్న బుకింగ్ 3060, 30 కాదు 360ది. చలో పోయి ఖతం చేసేద్దాం ఈ బుకింగ్ కూడా. చిన్న బుకింగ్ ఇది. టైము 8:36 అవుతుంది. చలో పికప్ పాయింట్కి అయితే పోదాం. 2.2 కిలోమీటర్స్ వచ్చింది ఈ పికప్. ఇది కూడా హౌస్ షిఫ్టింగే అనుకుంటున్నా. ఇక్కడ వాళ్ళు అందరు ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ పోతున్నారు. ఏమనిపిస్తుందో, ఆఫీస్పేట నుంచి కొండాపూర్కి, కొండాపూర్ నుంచి ఆఫీస్పేటకి పోతున్నారు. మనం వచ్చేసినాము గల్లీలకు ఇంకో పికప్ పాయింట్ కోసము. చలో ఫోన్ చేద్దాం కస్టమర్కి, లోడ్ చేయించేసుకుందాం వెహికల్. ఇది కూడా హౌస్ షిఫ్టింగే అనుకుంటా. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన హౌస్ షిఫ్టింగ్ మెటీరియల్. ఇంకొక హౌస్ షిఫ్టింగ్ 2.2 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. యూటర్న్ చేసేంత వరకు వాళ్ళని ఫాలో అయినాను. యూటర్న్ చేయగానే వాళ్ళు ఎటు మాయమైపోయారో ఏమో. ఇక నేను లొకేషన్ ఫాలో చేస్తున్నా. నన్ను ఫాలో చేయరు అన్నారు, ఇక వాళ్ళు మాయమైపోయారు. ఏ గల్లీలోకి పోయారో ఎటు పోయారు.
చలో పర్లేదులే, 2 కిలోమీటర్లే కదా, ఇంకొక కిలోమీటర్ కూడా లేదు. డ్రాప్ చేసేద్దాం. వాళ్ళు మళ్ళీ దొరికిరా, ముందట పోతురా 2 వీలర్లో వాళ్ళే. ఇది మన డ్రాప్ లొకేషన్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉందా అపార్ట్మెంట్, ఇంట్లో అన్నట్టు మన డెలివరీ బండి అన్లోడ్ అయిపోయింది, సామాన్లు ఇక్కడ పెట్టి ట్రిప్ పెడి క్లోజ్. ఈ బుకింగ్లో అమౌంట్ 360 అయితే 400 వేసాడు ఆయన. ఇండ్లకైనా 290 మనకు వచ్చింది, 360లకైనా, కాకపోతే 40 రూపాయలు ఎక్కువ వేసాడు. ఇలా 7 ట్రిప్పులు కొడితే ఏదో ఇస్తా అని చెప్పిండు, పొద్దున మెసేజ్ వచ్చిండే. 7 ట్రిప్పులు కంప్లీట్ చేస్తే 200 ఇన్సెంటివ్ అంట. మా దగ్గర చేస్తున్నారు వీళ్ళు ఇన్సెంటివ్ పేరు మీద. సో మనైతే నాకు కంప్లీట్ చేసినా ఇలా 7 అయినాయి, కాకపోతే ఇది చూసుకోలేదు. కానీ ఇన్సెంటివ్ అంట చూడండి 200. 7 ట్రిప్పులు ఎప్పటికైతే ఏదో ఇవాళ అయింది, కానీ కష్టమే చేసుడు అట్లా. ఎర్రగడ్డ మార్కెట్ రేపటి కోసం రెడీ అవుతుంది. సండే ఇక్కడ మార్కెట్ అవుతుంది. ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. ఇక వచ్చేసినాను నేను. టైం 10:30 అవుతున్నది. వీడియో చాలా పెద్దగా అయిపోయి ఉండవచ్చు, ఎడిటింగ్ చేయాలంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. చలో రేపటి వీడియోలో కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్.